శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. 21వ రోజు మహాభారత పారాయణం. భీముడు కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, యుద్ధం జరుగుతుందని మమ్మల్ని భయపెట్టకు. సాధ్యమైనంత వరకు సంధికి ప్రయత్నించు. నీవు ఊహించినట్లు వాడు విడవడు. పాపాత్ముడు మదాంధుడు అయిన దుర్యోధనునికి ఎదురు చెప్పగలవారు లేరు ఇక్కడ. కానీ వాడు నిన్నేమైనా హింసిస్తాడేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడ మా అన్నగారితో పాటు అర్జునుడు కూడా వారి నాశనాన్ని అంగీకరించటం లేదు. వారు క్షీరనీర న్యాయంగా ఉండటం మంచిది. వాడు ప్రాణాలైనా వదులుకుంటాడు, కానీ కుటిల బుద్ధిని అహంకారాన్ని వదలడు. భరతవంశపు కీర్తి ప్రతిష్టల బాధ వాడికి ఉండదు. అయినా అన్నదమ్ముల మధ్య వైరం మంచిది కాదని, కలిసి బతకడం మంచిదని నా మాటలుగా చెప్పి ఎలాగైనా సంధి సాగడానికి ప్రయత్నించు అన్నాడు. అప్పుడు వాసుదేవుడు అన్నాడు, ఏమిటి విచిత్రం? అగ్నిహోత్రుడు చల్లబడిన మేరు పర్వతం దూదిపించలా తేలిపోయినా ఇంత ఆశ్చర్యం కలగదు. భీమసేనుడు శాంతిపాఠం చదువుతూ ఉంటే నవ్వు ఆగటం లేదు. నిరంతరం యుద్ధం మీద వేడుకతో, శత్రు సంహార దీక్షతో, రాజ్యభాగ సంపాదన సంకల్పంతో ఉండే ఆ మహాయోధుడు ఇంత అల్పంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించదా? ఎవరయ్యా నీకు పిరికి మందు పోసిన వారు అన్నారు. అప్పుడు భీముడు అన్నాడు, వాసుదేవ, నా శక్తి సామర్థ్యాలు ఆలోచించకుండా మాట్లాడడం న్యాయం కాదు. మా అగ్రజుల మాటలకు అడ్డు చెప్పడం ఇష్టం లేక అలా అన్నాను. భూమి ఆకాశాలు తిరగబడి అవస్థ వస్తే వాటిని సక్రమంగా నిలబెట్టగల వాడిని నేను. యుద్ధమే తప్పనిసరి అయితే దుర్యోధనాదులకు నేను జరిపే ప్రాయశ్చిత్తం నీ కళ్ళతో నువ్వు చూసి శబాష్ అని అనకుండా ఉంటావేమో చూస్తాను అని ఆవేశంగా అంటూ ఉంటే వాసుదేవుడు వాని వెన్ను తట్టి, భీమసేన, నీ సాహస పరాక్రమాలు నేను ఎరగనవా? ఇంతకాలం మీకు వారు చేసిన అన్యాయాలకు, జరిగిన అవమానాలకు ప్రతీకారం తలపెట్టకుండా పౌరుషహీనంగా మాట్లాడుతుంటే అర్థం కాక అలా అన్నాను. అదీకాక మీ అర్జునుడు నన్ను సారథిగా రమ్మంటే సంగ్రామంలో నా రథ చోదకత్వ విద్య చూపుదామనే ఊహతో అలా మాట్లాడాను. యుద్ధంలో విజయం సాధించకపోతే అపకీర్తి కాదా? అప్పుడు భీముడు అన్నాడు, కృష్ణ, నా మాట విను. యుద్ధం వస్తే మత్తేబాల కుంభస్థలాలు చీల్చుకుని, అశ్వబలాలు నేలకూల్చి, రథాలను ముక్కలు చేస్తూ, అనాయాసంగా గదాదండంతో నేను విలాస విహారం చేస్తూ ఉంటే నువ్వు చూస్తావు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నాకు తెలుసు బావా, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువే చేయగల వీరుడు నువ్వు. నేను సాధ్యమైనంత వరకు సంధికే ప్రయత్నిస్తాను అని అర్జునుడి వైపు తిరిగాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణ, చెప్పవలసిందంతా మా అన్నగారు చెప్పారు. ఇంకా వేరే చెప్పేది ఏమీ లేదు. అయితే ఒక్క మాట. ధృతరాష్ట్రుడు పరమలోభి. మా రాజ్యభాగం మాకు ఇవ్వలేదు. ఆ తండ్రి కొడుకు పుట్టిన దుర్యోధనుడు తక్కువవాడా? ఈ దశలో సంధి సాగుతుందనే నమ్మకం మాత్రం నాకు లేదు. ఈ గాంధీవం కదపకుండా వ్యవహారం పరిష్కారం అయితే మేలు. నిజంగా పూనుకుంటే నాకు అసాధ్యం లేదు. ఈ పురుషాహంకారం సాగించక తప్పదు. దైవం తోడ్పడితే సంతోషం. ధర్మరాజును పరాభవించిన ద్రోహులను సంహరించడం కంటే న్యాయం లేదు. అంతకంటే ద్రౌపదిని అవమానించిన వారిని సహించి క్షమించి అరణ్యవాసం వెళ్ళిన మాకు యుద్ధం కంటే వారితో కలిసిమెలిసి ఉండడమే మంచిదనిపిస్తోంది. మా శక్తి తెలియక వారంతా అంత చేసినా శాంతమే మంచిదని అనిపిస్తోంది. సరే, నా మాటకేం కానీ మేము ఏ దారి తొక్కితే మంచిదో తేల్చవలసింది నువ్వు. నీ హితవే మాకు శిరోరాజ్యం. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ధనంజయ, మనం ఎంత కష్టపడి కృషి చేసి రెక్కలు ముక్కలు చేసుకుని విత్తనాలు జల్లినా వాన కురవకపోతే ఏం చేయగలం? పురుషాకార్యానికి దైవం సహకరించాలి. ఆ దృష్టితో నేను సంధి సాగించడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తాను. కానీ చిన్ననాటి నుండి మిమ్మల్ని ఇన్ని బాధలు పెట్టిన ఆ సుయోధనుడు మీకు రాజ్యం వదులుతాడా? ఉత్తర గృహగ్రహణ సమయంలో మీ తాతగారు భీష్ముడి వారిని శక్తి సామర్థ్యాలు వివరించినప్పుడు ఏమన్నాడా దుర్యోధనుడు? అర్జునుడు అన్నాడు, తాత, వారికి మనకు సఖ్యం కాదు, యుద్ధమే శరణ్యం అన్నాడు. వాని మనసు మారుతుందనే నమ్మకం నాకు లేదు. వాని దుర్బుద్ధి ఎలాంటిదైనా మాకు అనవసరం. మా అగ్రజుల ఆజ్ఞే మాకు ప్రమాణం అని వినయంగా మౌనం వహించాడు. అప్పుడు నకులుడు అన్నాడు, బావా, అన్నలు ముగ్గురు ఆడిన మాటలు వింటుంటే అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో ఉన్న నాటికి నేటికి వీరి మనస్సులు మారినట్లు కనిపిస్తున్నాయి. జాలి ఎక్కువై గుండె నిబ్బరం తగ్గింది.
ఆవు నడిచిన దారిని లేగదూడ నడవాలని లేదు. అంచేత దుర్యోధనాదులు క్రూరంగా ఉన్నారని మనం కూడా ఆ దారినే వెళ్ళాలా? నిన్నగాక మొన్న గోగ్రహణంలో తిన్న దెబ్బతో కొంత బుద్ధైనా మారవచ్చు. మనకు సహాయపడవచ్చిన సేనాబలం గురించి తెలిసి భీమార్జునులకు నీ సహాయం ఉంటుందని విన్నాక భీష్మ బాహ్లికాది మా వంశవృద్ధులు, ద్రోణాచార్య కృపాచార్యాది మా గురువులు హితబోధ చేశాక నీ ఉపదేశం మహామనిషి విదురుని ప్రియవచనం విన్నాక వారి మనసు మారదంటావా అన్నాడు నకులుడు. అప్పుడు సహదేవుడు అన్నాడు, వాసుదేవా, ఏమిటి ఉపన్యాసాలు? వారు చెప్పిందంతా కిమ్మనకుండా వింటూ కూర్చోవడం అంతా అయ్యాక అక్కడకు వెళ్ళి మా భాగం మాకిమ్మని బెచ్చమెత్తడం, వాళ్ళు ఇవ్వడం, ఎంత అవివేకం ఇదంతా! రాజవంశంలో పుట్టిన వీరయోధులు ఆడవలసిన మాటలైనా ఇవి? ఈ మాటలు విని రాజ్యం ఇచ్చారో అంతకంటే రాజ్యలోకం అపహరించడానికి మరేం కావాలి? కాదయ్యా, దుర్యోధనుడు మొండి చేయి చూపిస్తే అంతకంటే అవమానం ఉందా? వీరికి అంతకంతకు బతుకు తీపి ఎక్కువ అవుతున్నట్టుంది. ఈ అనవసర వ్యవహారం కట్టిపెట్టి కురుసభా భవనంలో కాలు పెట్టగానే కృష్ణ, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు పాండవులు ధర్మబద్ధంగా అరణ్యవాసం అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు. వారి రాజ్యం వారికి ఇవ్వడం శ్రేయస్కరం అని దుర్యోధనుతో చెప్పు. అందుకు వాడు అంగీకరించకపోతే నీ మాయలు, మోసాలు, కుట్రలు, కుయుక్తులు సాగవు. వీరుడివైతే రణరంగంలో నిలబడి నీ శక్తి ప్రదర్శించుకో అని నిర్మోహమాటంగా చెప్పేయి అని ఆవేశంతో అంటుండగా సాత్యకి లేచి వెన్ను తట్టి కోరమీసం మెరుగు తిప్పుతూ, శభాష్ సహదేవ, నీ మాటే నిజం. దుష్టుడైన దుర్యోధనుడు వీరి మాట వింటాడని నాకు నమ్మకం లేదు. అటువంటి మూర్ఖులతో మాట్లాడటం మనకు గౌరవం కాదు. అదీకాక యోధవీరులు ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర సంగ్రామం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉరకలు వేసే ఉత్సాహంతో ఉన్నారు. వారందరికీ సంతోషం కలిగించే సంగ్రామం సాగించడం కంటే శుభప్రదమైంది ఏమీ లేదు అన్నాడు. సహదేవుడు సాత్యకి చేసిన వీర ప్రసంగాలతో అక్కడ శూరులు వారిద్దరిని అభినందించి శత్రువుల దగ్గరకు చేతులు జోడించి వెళ్ళి యాచించడం రాజవంశ లక్షణమా? యుద్ధం వీరజనయోగ్యం కదా అని గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఆ కలకలం కొంత చల్లారిన తర్వాత వాసుదేవుడు ద్రౌపది వైపు తన దృష్టి నడిపించాడు. ధర్మరాజు సాగించిన శాంతి గీతాలాపలతో ఉడుకుతున్న హృదయాతాపంతో గొంతు గద్గదం కాగా ద్రౌపదీదేవి ముందుకు వచ్చింది. దేవకీనందన, ఆనాడు అంత చేసిన వారు సంజయుని చేత సందేశం పంపితే వీరు సంతోషించి 5 ఏళ్ళు అనుగ్రహించమన్నారు. ఆ మాత్రం దయచూపడా ఆ దుర్యోధనుడు? ఎంతైనా వీరు వారు అన్నదమ్ములే కదా. ఈయన ఎన్ని క్లేశాలు పడినా తమ్ముని మీద ప్రేమతో దేనికైనా అంగీకరిస్తాడు. కానీ రాజ్యభాగం లేకుండా వారు మొండు చేయి చూపించిన వీరు మౌనంగా కూర్చుంటే వీరి పౌరుష ప్రతాపాలు ఏమయ్యాయని నలుగురు వేలెత్తి చూపరా? అదీ కాక తమకు తామంత కించపరుచుకుంటున్నారే. నిజానికి సంధి జరిగితే ఎవరికి ప్రయోజనం? ప్రతిపక్షానికే కదా. మరొక్క మాట, ఏ అన్యాయం జరిగినా సహించడానికి వారు బ్రాహ్మణులు కాదే. మనం వెళ్ళి మాట్లాడినంతలో దుర్యోధనుని మనసు మారుతుందనుకోవడం కంటే అవివేకం లేదు. దురభిమానం గూడు కట్టిన దుష్టుడు మాటలతో దారికి వస్తాడా? రాక యుద్ధానికి సిద్ధపడినా వీరు రణరంగానికి వస్తారో మళ్ళీ అరణ్యానికే దారి తీస్తారో. బాధలో నేనేదో అంటున్నానని మరోలా అనుకోవద్దు. మీరంతా ఏది మంచిదనుకుంటారో అలాగే చెయ్యండి. మీ మంచితనం 10 కాలాల పాటు ఉంచుకోండి. అతిగా బాగే ప్రకృతి నాది. అందువల్ల నా మనసులో మాట పైకి చెప్తున్నాను. వెర్రిదాన్ని, నాకు వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? మీరంతా మంచి చెడ్డలు ఆలోచించగల మహానుభావులు. మరొక్క మాట, ద్రౌపద మహారాజు యజ్ఞవేదిక నుండి వీర ప్రభావంతో పుట్టాను. ఇంక మెట్టిన ఇల్లా దేశ దేశాల్లో ఖ్యాతి పొందిన భరతవంశం. అందులోనూ పాండురాజు కోడల్ని. అశేష ప్రజలు అభిమానించే పాండవుల భార్యను. నా బిడ్డలంటావా? నీతి శాస్త్రం తెలిసిన పరాక్రమ సంపన్నులు. నా సోదరులందరికీ నా మీద కావలసినంత అభిమానం. అన్నిటికంటే వసుదేవనందన, నీ చెల్లెలు సుభద్ర కంటే నన్ను అభిమానంతో చూసుకుంటున్నావు. అటువంటి దాన్ని రాజసూయాగ బృద స్నానంతో పవిత్రమైన నా కేశపాసాన్ని పట్టి ఎవరో అనామకుడు ఈ 5గురు చూస్తూ ఉండగా సభాభవనానికి ఈడ్చుకు వచ్చాడు. కులస్త్రీని ఎవడైనా ఇలా చేస్తాడా?
పైగా అప్పుడు నేను ఏకవస్త్రను. రజస్వలాదశలో ఉన్న నన్ను ఆ దుష్టాసురుడు ఈడ్చుకు వస్తూ ఉంటే వీళ్ళంతా చిత్రప్రతిమ వలె చూస్తూ కూర్చుంటే నిన్ను స్మరించాను. ఆ సంగతి గుర్తుంది కదా. ఇంటి కోడల్ని నన్ను దాసిగా చేద్దామనుకున్నారు. అక్కడ నా స్థానం ఏమిటి అంటూ గొంతు గద్గదంగా కాగా జుట్టు ముడి విప్పి ఎడం చేత్తో ముందుకు వదిలింది. బరి మీద ఉన్న నల్లతాతిలా నిగనిగలాడుతున్న ఆ జుట్టును చూపుతూ విషాదాన్ని దిగమింగి రోషంతో, మాధవ, ఈ దుశ్శాసనుడి చేతులతో తెగిపోగా మిగిలిన ఈ కేశపాసాన్ని విస్మరించకుండా సంధి ప్రయత్నం సాగించు. ఈ జుట్టు పట్టులాగిన ఆ దుష్టుడి శరీరం ముక్కలు ముక్కలై యుద్ధభూమిలో చింద్రవందరగా పడి ఉన్నప్పుడు నా కళ్ళతో చూసే వరకు ఈ గుండెలో మంట చల్లారదు. అది జరగని నాడు ఈ గదాధారి భీముడు, గాంధీవదని అర్జునుడు పరాక్రమవంతులని అనుకోను. దుర్యోధను శవాన్ని ధర్మరాజుతో కలిసి చూసి తీరాలి. 13 ఏళ్లుగా మండుతున్న గుండె మంట చల్లార్చడానికి అదే మార్గం. దుష్టశిక్షణ దీక్షతో ఉన్న నీ వంటి సోదరుడు, పరాక్రమ సంపన్నులైన భర్తలు ఈ మాత్రం చేయలేరా అని విలపిస్తున్న ద్రౌపదిని చూసి వాసుదేవుడు నెమ్మదిగా ఓదార్చి, సోదరి, ఎందుకింత బాధపడతావు? భీమార్జుల తోడుతో ధర్మజుని ఆజ్ఞానుసారంగా శత్రుసంహారం జరిపిస్తాను. ఈనాడు నీ దశను మించిన దుర్దశ కౌరవుల భార్యలందరికీ త్వరలోనే కలుగుతుంది. పాశహస్తుడైన యముని మహిషవాహనపు మెడలోని గంటోల్మోత వినాలనే కుతూహలంతో ఉన్న దుర్యోధనాదులకు శాంతి పాఠాలు వినిపిస్తాయా? దైవ నిర్ణయం కూడా అలాగే ఉంది. శత్రు సంహారం చేసి పాండవుల రాజ్యభోగాలతో ఆనందించే రోజులు ఎంతో దూరంలో లేవు అని ఓదార్చి వాసుదేవుడు మందహాసంతో ద్రౌపది వైపు చూస్తూ అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, వాసుదేవ, మేము వారు నీకు సమానమే. అంచేత మా ఉభయులకు ఏది మంచిదో అదే చెయ్యి. మా అగ్రజులు చెప్పినట్టు ధర్మ మార్గానికి ఆ దుర్మార్గులు తలవొగ్గుతారని నాకైతే నమ్మకం లేదు. వారి భవిష్యత్తు దైవానికే ఎరుక అన్నాడు. అప్పుడు వాసుదేవుడు అన్నాడు, కౌంతేయ, మీకు వారికి మేలు చేయడానికి వారి దగ్గరికి నేను వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, దేవకీనందన, నాకు సంతోషంగా ఉంది. మనం అనుకున్న ప్రకారం నడిపించు. నీ ప్రయాణానికి రేపు బాగుంది. నీ జన్మ నక్షత్రం రోహిణి, రేపు రేవతి. చంద్రబలం తారాబలం చక్కగా ఉన్నాయి. సూర్యోదయం పూర్వమే ప్రయాణం సాగించు అన్నాడు. అందరూ ఎవరి శిబిరాలు వాళ్ళకి వెళ్ళారు. తూర్పు కొండల మీద వెలుగుతున్న కాంతులు ప్రసరిస్తున్నాయి. ఆ అరుణకాంతుల్లో మేల్కొన్న వాసుదేవుడు సూర్యుని ఉపాసించి విప్రవరులను అర్చించి వారి ఆశీస్సులు పొంది సాత్యాకిని పిలిపించి, తమ్ముడు, మన వారిలో హస్తినాపురాన్ని రాదల్చిన వారిని త్వరగా సన్నాహం చేసి నువ్వు కూడా ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకో. అక్కడ దుర్యోధనుడు దుష్టాత్ముడు, వాని స్నేహితులు అంతటి వాళ్లే కనుక గదాచక్రాలు రథంలో పెట్టించు అని పక్కగా నిలబడిన దారుకును చూచి, మన రథం సిద్ధం చెయ్యి అన్నాడు. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప బలాహకాలను రథానికి కట్టి గరుడధ్వజం ఎత్తి రథం ద్వారంలో నిలిపాడు. మంగళవాద్యాలు మోగుతున్న శుభ సమయంలో వాసుదేవుడు రథారూఢుడయ్యాడు. సౌభాగ్యవంతులైన నారీమణులు హారతులిస్తూ పూలజల్లులు కరిపిస్తూ ఉంటే సాత్యాకిని రథం మీదకి ఎక్కించుకుని వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరినీ చిరునవ్వుతో పలకరించి రథం కదిలిస్తున్నాడు. కదులుతున్న రథం వెంట వచ్చే తన రథాన్ని మరింత దగ్గరగా రానిచ్చి ధర్మరాజు, కృష్ణ, నీ రాకను వింటూనే మా అమ్మ ఎంతో సంతోషిస్తుంది. అక్కడ అడుగు పెడుతూనే మా అమ్మను చూసి మా అందరి నమస్కారాలు అందించి ఆవిడకు మనశ్శాంతిని కలిగించు. 13 ఏళ్ల క్రితం మమ్మల్ని అరణ్యానికి సాగనంపుతూ కన్నీరు మున్నీరు చేసుకున్న ఆ తల్లి ఇన్నేళ్ళు పాలల్లో పడ్డ బల్లిలా శత్రువుల ఇంట్లో బాధలు పడుతోంది. ఆ రోజునే కాదు, వారణావతంలో లక్క ఇల్లు తగలబడింది మొదలు ఆవిడ జీవితం క్లేశాలతోనే సాగింది. ఇంకా దురవస్థలు లేవని చెప్పు. మాకంటే ఆవిడకు నీ మీద ప్రేమ ఎక్కువ. మేనల్లుడు కదా, అందుకే నా మేనల్లుడు వాసుదేవుడు ఉన్నాడు అంటూ ఉండేది కష్టాలు కలిగినప్పుడు.
ఆ సభాభవనంలో ఉండే మా గురువులు ద్రోణాచార్య, కృపాచార్యులతో, మా వంశవృద్ధుడు బాహ్లికాదులతో కూడా ఉచిత రీతిన మా ప్రణామాలు అందజేయి. శత్రుమిత్ర భేదం లేని మధ్యస్థుడు మహామనిషి విదురుడు. ఆయనకు నా పక్షాన గాఢాలింగనం చేసి సముచితంగా మా కుశల వార్తలు చెప్పు అన్నాడు. అర్జునుడు అన్నాడు, కృష్ణ, మా అన్నగారి మాట ప్రకారం దుర్యోధనుడు మా రాజ్యభాగం మాకు ఇవ్వడానికి అంగీకరిస్తే సంతోషం. అలా కాదంటాడా వారి పక్షంలో ఒక్కరు మిగలకుండా నేల కూల్చి పాతి పెడతానని చెప్పు. ఆ మాట వింటూనే భీముడు సింహనాదం చేశాడు. నకుల సహదేవులు సంతోషంతో కృష్ణుని నమస్కరించి సెలవు తీసుకున్నారు. నవ్వురాజిల్లుడి మొహమ్మతో వాసుదేవుడు దారుకుని వైపు తిరిగాడు. సారథి దారుకుడు గుర్రాలకు కళ్ళాలు వదిలాడు. క్షణాల్లో అవి ఉపప్లావ్యం దాటి హస్తినాపురం వైపు సాగాయి. గాలి చల్లగా వీస్తోంది. బాటకి ఇరువైంకలా చెట్ల మీద పక్షులు కలకల దానాలు చేస్తున్నాయి. వాయువేగంతో రథం సాగుతోంది. ఉదయసూర్యుని రథం నెమ్మదిగా ఆకాశవీధి పైకి నడిచే వేళకు వాసుదేవుని ప్రయాణం బహుదూరం సాగింది. అక్కడ నారద, జమదగ్ని, కణ్వ, పరశురాములు ఎదురయ్యారు. వారిని చూస్తూనే రథం దిగి దేవకీనందుడు తల వంచి నమస్కరించి కుశల ప్రశ్నలు సాగించి, తమ వంటి మహనీయుల దర్శనం మాకు శుభసూచకం. ఇప్పుడు మీ ఆజ్ఞ తెలియజేయండి అన్నాడు. నారదుడు అన్నాడు, వాసుదేవ, కురుసభలో నీ ప్రసంగం వినాలని, అక్కడ విదుర భీష్ముల సమాధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది మాకు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మీ మాట మాకు శిరోధార్యం, తప్పకుండా దయచేయండి. సంతోషంతో మహర్షులందరూ వాసుదేవుని ఆశీర్వదించి హస్తినాపురం చేరే ప్రయత్నంలో సాగుతూ ఉండగా కృష్ణుని రథం కుశస్థలం చేరింది. అప్పటికి సూర్యుడు పశ్చిమాద్రి చేరాడు. వాసుదేవుడు తమ నగరం ప్రవేశించాడని వింటూనే ఆ పట్టణంలోని విద్వాంసులందరూ ఆయనను సమీపించి తమ తమ గృహాలకు దయచేయవలసిందిగా ప్రార్థించారు. వాసుదేవుడు మందహాసంతో వారందరినీ పలకరించి నగర సరిహద్దుల్లో శిబిరాలు నిర్వహించి తన వారందరినీ విశ్రాంతి తీసుకోవలసిందిగా ఆజ్ఞాపించి ఆప్తులిద్దరూ ముగ్గురిని వెంట పెట్టుకుని తనను పిలవడానికి వచ్చిన పెద్దలందరి భవనాలకు వెళ్ళి వారిని తృప్తిపరిచి తన శిబిరానికి వచ్చి ఆ రాత్రి అక్కడే విశ్రమించాడు వాసుదేవుడు. శ్రీకృష్ణుడు రాయబారిగా వస్తున్న వార్త విని ధృతరాష్ట్రుడు హుటాహుటున భీష్మద్రోణులతో, విదుర సంజయాది సచివులను, తన కుమారులను, కర్ణ శకునులతో సైంధవుల్ని రప్పించి, నాయనా దుర్యోధన, వసుదేవనందుడు పాండవ కార్యార్థే మన దగ్గరికి వస్తున్నాడు. ఈ రాత్రికి కుశస్థలంలో ఆగి రేపు రాజధానికి వస్తున్నాడు. నిఖిల్లోకాలకు ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అటువంటి మహాత్ముడు తనకు తానే మన యందు అనుగ్రహంతో వస్తున్నాడు. ఇంతకంటే భాగ్యం ఇంకేముంది? ఆయన ఎవరిని అనుగ్రహిస్తే వారు సర్వసుఖాలు పొందుతారు. ఆయన ఎవరిని అనాదరంతో చూస్తాడో వారికి కలగని క్లేశాలు లేవు. అంచేత నాయన ఆయన్ని సముచితంగా సత్కరించి సన్మానించడానికి తగిన ప్రయత్నాలు సాగించు అని అంటూ ఉంటే సభాసదులందరూ మహారాజుని అభినందించారు. తండ్రి మాట ప్రకారం దుర్యోధనుడు తన పరిచారకులను పిలిచి, తెల్లారేసరికి నగరం అంతా శోభాయమానంగా అలంకరించండి. కస్తూరితో అలికి కర్పూరంతో ముగ్గులు పెట్టించి కుంకుమతో గోడలు పూయించండి. రాజభవనానికి మణిహారాలతో నింపండి. నగరంలో భవనాలన్నీ కంటికి విందు చేసేటట్లు ఉండాలి. ఇంకా మన నగరంలో ఆయన విడిదికి దుశ్శాసనుడి మందిరం యోగ్యంగా ఉంటుంది. దాన్ని మరింత చక్కగా అలంకరించాలి. చక్కని విందు ఏర్పాటు చేయండి. కృష్ణుని రాక ఉత్సవంగా భావించాలని చాటింపు వేయండి అన్నాడు దుర్యోధనుడు. అందరూ సంతోషంతో దుర్యోధనుడిని అభినందించారు. సగర్వంగా సుయోధనుడు తెల్లారేసరికి వాసుదేవుడు కుశస్థలం చేరుతాడు. అప్పటికక్కడ విడిది యోగ్యమైన ఏర్పాట్లు పూర్తి కావాలి అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, మహామంత్రి, మన రాజధానికి వచ్చే పురుషోత్తముడైన వాసుదేవునికి మణి రత్నమయాభరణాలతో ఉత్తమ జాతి అశ్వాలను, మత్తేవాలను, సుందరీమణులను కానుకగా ఇస్తాను అన్నాడు. విదురుడు అన్నాడు, మహారాజా, వాసుదేవుని యందు గౌరవంతో ఆయనకి ప్రీతి కలిగించాలని ఊహ కలిగినందుకు సంతోషిస్తున్నాను. అయితే
పాండవులకు 5 గ్రామాలు ఇవ్వడానికి నీ మనసు అంగీకరించటం లేదే? ఈ స్థితిలో కృష్ణునికి అంత ఘనంగా సత్కారాలు చేసే ఉద్దేశం ఎలా కలిగింది? ఆలోచించి చూస్తే ఆ ఊహకు కారణం ఒకటే అనిపిస్తోంది. వస్తున్న వాసుదేవునికి లంచం పెట్టి ఆయన నీ వశం చేసుకోవడానికి పబ్బం గడుపుదాం అనుకుంటున్నావు. ఎంత మాయకత్వం! మేరువు అర్పించినా కృష్ణుడు అర్జునుని విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఏమిటి నీ వెర్రి? వారిద్దరూ ఒకరికొక ప్రాణసదృశులు. అంచేత ఆ ఊహలు కట్టిపెట్టు. అతిథి సత్కారాలు అర్ఘ్యపాదాలు తప్ప నీ దగ్గర మరేమీ స్వీకరించడు. ఏ పని మీద ఆయన వస్తున్నాడో అది నెరవేర్చి ప్రీతి కలిగించు. మిగిలిన తెలివి తక్కువ ఊహలన్నీ వదిలేయి అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, మహారాజా, విదురుడు వాస్తవం చెప్పాడు. మనం ఏం చెప్పినా ఏం చేసినా కృష్ణుడు పాండవ పక్షపాతం విడిచిపెట్టడు. అది తెలిసి కూడా మనం ఘన సన్మానాలు చేస్తే నలుగురు ఏమంటారు? మనం భయపడ్డామని నవ్వుతారు. ఆయన పూజార్హుడే. అంత మాత్రాన ధనధాన్యాలు ఇస్తే మన ధైర్యం కనిపించి శత్రువులు అపహరిస్తారు. అదీ కాక అంత మాత్రాన మన శత్రుత్వం తగ్గుతుందా అన్నాడు. భీష్ముడు అన్నాడు, ధృతరాష్ట్ర, మీరు ఆయనకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోడు. చేయదలిచిన పని చేసి తీరుతాడు. అంచేత ధర్మదృష్టితో ఆయన మాట విని అలా నడవండి అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, తాత, వాసుదేవుడు వచ్చి పాండవుల రాజ్యభాగం అడుగుతాడు. అది జరిగే పని కాదు. మరొక రహస్యం, పాండవులకు బలం వాసుదేవుడు. ఆయన్ను చెరసాల్లో పెడతాను. దాంతో వాళ్ళు రెక్కలు విరిగిన పక్షులు అయిపోతారు. అంతతో పాండవులే కాదు, పాంచాల యాదవ వంశ వాళ్ళందరూ నా కనుసన్నల్లో బతుకుతారు. ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓరి పాపాత్ముడా, ఆయన మనకు చేసిన అపకారం ఏముందని ఇంత దారుణానికి ఓడిగొడుతున్నావురా? వాసుదేవుడు అంతటి వాడో ఆయన ధర్మనిరతుడు ఎంతటిదో తెలియక పేలుతున్నావు అన్నాడు. భీష్ముడు అన్నాడు, ధృతరాష్ట్ర, ఈ దుర్యోధనుడు ఆత్మనాశనానికి సన్నిధుడవుతున్నాడు. ఇటువంటి దురాలోచనలతో ఉన్నవాడి మొహం చూడ్డానికి కూడా నా మనసు అంగీకరించలేదు అని సభను విడిచిపెట్టి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుని గట్టిగా మందలించి కొలువు చాలించి మందిర అంతర్భాగానికి వెళ్ళాడు. ఇది ఈరోజు పారాయణం. ఇంతటితో స్వస్తి.